రత్నం 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 రత్నాలు లాంటి డైలాగులు ఉన్నాయి భయ, రత్నాలు లాంటి ఫైట్స్ ఉన్నాయి, రత్నాలు లాంటి పాటలు ఉన్నాయి. విశాల్కి చాలా రోజుల తర్వాత ఒక హిట్ కొట్టిరా అనుకుంటున్నా. అది కూడా ఎండాకాలం. నాకు తెలిసి చాలా వరకు స్టూడెంట్స్కి అందరికి సెలవులు వచ్చిండే, మంచిగా ఎండల సమ్మర్ క్యాంపులన్నీ అటు ఇటు పోయి పైసలన్నీ వేస్ట్ చేసుకునే వాళ్ళు చల్లగా వచ్చి 2-3 గంటలు హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమా చూడండి, అంత బాగున్నది. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే అదైతే ఒక తమిళియన్గా తెలుగు వాళ్ళకి నచ్చపోవచ్చు ఈ సినిమా అయితే, కానీ తమిళ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్సే కానీ ఆ ఇవే కానీ చాలా బాగుంది. ఒక చిన్న స్టోరీనే, పెద్ద స్టోరీ ఏం కాదు, ఒక చిన్న స్టోరీ తీసుకుని ఎక్కడికో తీసుకెళ్లారు, అదైతే చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది సినిమాలో అయితే. ముఖ్యంగా సినిమా అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఫైటింగ్స్ కానీ ఆ అరాచకం ఆ నరుకుడు ఏందన్న, నిజంగా ఆ నరుకుడు ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఏ నరుకుడు చూడలేదన్న, అంత దారుణంగా నరకడం చూపించిండు సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. విశాల్ అన్నకి ఇది ఒక మాస్ ఫ్యామిలీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న, మాస్ కంబ్యాక్. నిజంగా సినిమా అయితే అదిరిపోయింది. విశాల్ యాక్షన్ మార్క్. జనరల్గా పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు, సమ్మర్ సీజన్లో యాక్షన్ ఆడియన్స్కి డ్రామా యాక్షన్. హరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్గ్రౌండ్ రెస్పాన్స్ వచ్చిందో సింగం 4 అనుకోవచ్చు. చాలా అంటే మామూలు ఫైట్స్ లేవు ఇందులో. చాలా బాగా నచ్చింది నాకైతే విశాల్ అన్న యాక్టింగ్. నేను అంటే టీవీలో చూసిన అప్పుడులో అంత ఇంపాక్ట్ సినిమా టీవీలో అప్పుడు చూస్తుంటే నేను, కానీ టీవీలో వస్తున్నప్పుడు చూస్తుంటే, ఇప్పుడైతే థియేటర్లో చూసిన ఫీల్, దీని అమ్మ చెవులు పగిలిపోయినాయి. మ్యూజిక్ మామూలు కొట్టలేదు. డిఎస్పీ ఆ డ్రమ్ములు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ మామూలు కొట్టలేదు. రత్నం సినిమా చెప్పనికే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే క్యారెక్టర్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసింది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీకి కట్టిపడేసిన సినిమా. చూస్తాను సేపు అరే కొత్తగా సినిమాలో ఏం చూపిస్తారు, ఏదో చూపిస్తారు అనుకోండి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను అన్న, గతం ముందు చూపిస్తారు, సెకండ్ హాఫ్లో ఏం చేయబోతుందో చూపిస్తాడు. అండ్ మీరు చూడండి, ప్రతి సినిమాలో మనం తెలుగు సినిమా చాలా సినిమాలు చూసామన్న. సో విలన్ హీరోయిన్ చంపాలనుకుంటాడు, హీరో మధ్యలో వచ్చి హీరోని కాపాడతారు. ఇది రొటీన్గా ఉంది కదా, ఫీలింగ్ వచ్చింది. లైక్ క్లైమాక్స్ కూడా అంత కొత్తగా ఏం అనిపించలేదు. మన విశాల్ గారు అయితే ఇంకా చాలా బాగా యాక్టింగ్, ఒక వన్ మ్యాన్ షో చెప్తా. ఆయన అయితే సినిమాలు అయితే చాలా తమిళియన్స్కే ఎక్కువ ఉంటాయి, తెలుగు ఆడియన్స్ కంటే అంత నచ్చకపోవచ్చు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మన తెలుగు ఇవి మన తెలుగుతనం ఉండదు సినిమాలో, అంతా తమిళియన్స్ ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. దీనికి మన హీరోయిన్ గారు అయితే చాలా యాక్టింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు సినిమా చూడాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే విశాల్ అన్న తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు దగ్గర అవుతుంది, చాలా గ్యాప్ ఇచ్చారని చెప్తున్నాను అయితే. హీరోయిన్ లవ్ అనేది మనం చాలా సినిమాల్లో చాలా రొటీన్గా చూసుంటాము, కానీ ఈ సినిమాలో అనేది కొంచెం విచిత్రమైన లవ్ చూపించారు అన్న, విచిత్రమైన ఎమోషన్, విచిత్రమైన బాండింగ్ చూపించారు హీరోయిన్ మధ్యలో. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే కామెడీకి కామెడీ ఉంది, ఫైటింగ్కి ఫైటింగ్ ఉంది, యాక్షన్కి యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మెడికల్ స్టూడెంట్ గురించి అన్న ఒక్క పాయింట్లో అయితే మీరు అందరు కనెక్ట్ అవుతారు. మెడికల్ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాస్తే పాజిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు అన్నింటిలో ఎన్నిసార్లు పాస్ అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు రాకుండా ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళి ఆ డొనేషన్లు కట్టలేక డబ్బులు కట్టలేక వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ అంటే ఇయర్ వేస్ట్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా అయితే చూడాలన్న. నిజంగా రిలాక్స్ కానీ ఇటు స్క్రిప్ట్ తగ్గట్టుగా సెంటిమెంట్ కానీ విశాల్ మార్క్ తగ్గట్టుగా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. జీ స్టూడియో ప్రొడ్యూసింగ్ బ్యానర్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, సముద్రకన్ గారి యాక్షన్, హీరోయిన్ భవానీ శంకర్. ఒక సెంటిమెంట్ అనేది ఎమోషనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ డిఫరెంట్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ చూపించారు. ఒకటి హీరోయిన్ క్యారెక్టర్, ఒకటి మదర్ క్యారెక్టర్. విశాల్ మదర్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది, హార్ట్ టచ్ అవుతుంది, కళ్ళలోంచి నీళ్ళు కూడా కారుతాయి ఆ సన్నివేశాల్లో, ఖతర్నాక్ అనిపించేస్తుంది. అలాగే యోగి బాబు కామెడీ బాగున్నది. మురళీ శర్మ లుక్, ఆయన క్యారెక్టరైజేషన్ అయితే ఖతర్నాక్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్లో గౌతమ్ మీనన్ ఎంట్రీ ఉంటుంది, ఒక 2-3 నిమిషాలు దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు, మస్తు అనిపించేస్తుంది. సినిమాకి హైలైట్ అంటే ఫైట్లు, వైలెన్స్ బాగా అనిపించేస్తుంది, ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగుంటుంది. అలాగే మన మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ ఖతర్నాక్, కామెడీ, విశాల్ పెర్ఫార్మెన్స్, బీజిఎం, దేవి ప్రసాద్ మ్యూజియం మస్తు అంటే మస్తు అనిపించేది, ఖతర్నాక్ ఉంటుంది, అసలు దుమ్ము దులిపేసాడు అనమాట. సో కొన్ని 20 నుంచి 30 మినిట్స్ వరకు కొద్దిగా లాగ్ అనిపిస్తుంది సినిమా. అరే బయటికి వెళ్ళిపోమన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో నిజం చెప్పాలన్న, కానీ సినిమా కొన్ని ప్లేస్ ఏంటంటే అన్న, సో బ్యాక్గ్రౌండ్ నుంచి నిజంగా డిఎస్పీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న. నిజంగా చచ్చిపోతున్న సినిమా కూడా బతికించాడు డిఎస్పీ వల్ల. సో చాలా బాగా అనిపించింది. మన ఎలివేషన్ సీన్స్ అన్న, నిజంగా కొన్ని సీన్స్ అంతే బాలబొమ్మ దాటిపోతున్న ఫీలింగ్ వచ్చింది. సో అది కానీ మన కత్తికి
తాడు కట్టుకొని చేతుకుంటూ అది కూడా చాలా బాగా అనిపించింది. సముద్రకన్య అన్న చాలా మంచి కీ రోల్ సినిమాలో ప్లే చేశాడు, అది కూడా చాలా మంచిది. హీరోయిన్ కూడా మరి అంత అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. 2 ఫ్రాన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ ఎలివేషన్స్ ఆ రకంగా సినిమా బతుకుతుందని అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా, చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లో, మామూలు కాదు. ఇది ఒక కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ బ్యాక్డ్రాపే, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది. ఫైట్స్ ఎక్సలెంట్ ఉంది. అంటే ఇది ఒక మాస్ ఆడియన్స్కి అందరికీ బాగా నచ్చే మూవీ, అందరికి నచ్చుతుంది. 100% వచ్చి చూడండి. ఒకసారి సరదాగా వెళ్ళి చూసి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఏది నార్మల్గా అయితే ఏం లేదు బ్రో, ఏదో స్టోరీ రొటీను టేకింగ్ ఏం అట్లేం కాదు, కొంచెం స్పెషల్గా ఉంటుంది టేకింగ్. మాస్ ఎలివెన్స్ అయితే మామూలు లేదు. హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ కూడా చాలా బాగుంది, కేరింగ్ లవ్ సీన్స్, ఎవ్రీథింగ్. అంటే మీరు మూవీ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీకి రావాలి బ్రో. సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా నీకు స్టోరీ అనేది డమ్మీ లేకుండా మంచిగా తీసిరు. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, అంటే మెయిన్ చెప్పాలంటే డిఎస్పి మ్యూజిక్ దీని సినిమాకి మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం మాత్రం ఇచ్చి పడేసిండు. న్యాచురల్ సినిమా. హీరోయిన్ యాక్టింగ్ కూడా సింపుల్గా బాగా చేసింది, ఎక్కడ ఓవర్ లేకుండా. అంటే హీరోయిన్ కూడా ఎక్కడ ఓవర్ చేయకుండా మంచిగా సింపుల్గా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. ప్రతి సీను ఎంజాయ్ చేస్తాం. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఓకే. విశాల్ యాక్టింగ్ ఛానల్ తర్వాత మనం ఒక మాస్ క్యారెక్టర్లో చూసినాం మనం. ఈ మాస్ సినిమా మాత్రం సూపర్గా పడ్డది, సూపర్. నీట్ ఆస్పిరెంట్స్ కానీ, ఎంబీబీఎస్ కానీ వాళ్ళందరికీ సినిమా పక్కా చూడాల్సిన సినిమా అనేది రత్నం అని చెప్పుకోవచ్చు. పక్కా ఏదో ఆ పాయింట్లు మీరు అందరు కనెక్ట్ అవుతారన్న, నేనైతే నిజంగా కనెక్ట్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. డిఎస్పి గారి మ్యూజిక్ డిఎస్పి గారి మ్యూజిక్ అయితే నిజంగా డోంట్ వరీ చిచ్చా అనే సాంగ్ అయితే నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. అట్లనే కొన్ని ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ రివెంజ్ తీసుకునే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా చెప్పేదంటే రత్నం సినిమా ముఖ్యంగా పిల్లలు, పెద్దోళ్ళు వీళ్ళందరూ కాదు, ముఖ్యంగా నీట్ వాళ్ళు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి చూడాలన్న సినిమా అయితే. ఫైట్స్లో డిఫరెంట్గా బాలయ్య బాబు గుర్తొచ్చేసారు, అంత బాగున్నది. కత్తి కట్టుకుంటాడు చేతికి, కత్తి పెట్టి నరుకుతా ఉంటే మనకు ఊపి వచ్చేస్తారు అనమాట. రా 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 అని కత్తి పడితే నరుస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి భయపడుతుంటాడు. ఈయన కోస్తాడు, వాడు పరిగెడతా ఉంటాడు అనమాట భయపడి. అంత బాగున్నాయి ఫైట్స్. హైలైట్స్ అంటే సినిమాలో బీజిఎం, ఫైట్స్, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఓవర్ డోస్ అయినా కానీ వైలెన్స్ ఓవర్ డోస్ అయినా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. విశాల్ పెర్ఫార్మెన్స్, అలాగే మురళీ శర్మ గారి లుక్, ఆయన పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ ఉంటుంది. విశాల్ 1 man షో పక్కా. రొటీన్ స్టోరీ అయినా కానీ తీసుకుపోయే విధానం బాగుంది. ఎందుకంటే సింగం 1, 2, 3 చూసినాం కదా, హరి ఎలా కొట్టించిండు సూర్యతోటి, ఆ టైప్లో అనమాట. అంటే అసలు అటువంటి సన్నివేశాలు ఏం కనపడవు. అలా ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ, తీసుకుపోయే సన్నివేశాలు కానీ, కామెడీ కానీ కావాలని రికిచ్చేసి ఉండవు, మస్తు అనిపించేస్తాను అనమాట. లాగ్ అంటున్నారు, లాగ్ ఎక్కడ లేదు, చాలా బాగుంది. మంచి మూవీ పడ్డది ఎండాకాలం. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనకు సింగం 1, 2, 3 చూసినప్పుడు ఎంత ఊపు వస్తుందో, పోలీస్ క్యారెక్టర్గా ఎంత బాగా చేస్తున్నాడో, దీంట్లో ఒక నార్మల్ క్యారెక్టర్ అయినా పోలీసులకు హెల్ప్ చేస్తూ, కొంతమంది చేసే తప్పుల్ని కూడా చూపించేస్తూ, అలాగే స్టూడెంట్స్ సంబంధించి, మెడికల్ స్టూడెంట్స్ సంబంధించిన కొన్ని పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు చూడాలి, వాళ్ళు పడే కష్టాలేంటి, వాళ్ళు ఒక డాక్టర్గా అవ్వాలంటే వాళ్ళు పడే కష్టాలేంటి, వాళ్ళు ఎగ్జామ్లో ఎదుర్కొనే కష్టాలు ఏంటి, అవన్నీ చూపిస్తారనమాట. ఖతర్నాక్ అనిపిస్తాయి. హీరోయిన్ నోట డైలాగ్స్కి వినిపిస్తారు, మస్తు అనిపించేస్తాయి. సో ఖచ్చితంగా నీట్ స్టూడెంట్ రాసేవాళ్ళు కానీ, డాక్టర్గా అవ్వే వాళ్ళు కానీ చూడాలని నేను కోరుకుంటున్నా. మదర్ సెంటిమెంట్ అయితే ఖతర్నాక్ అనిపిస్తుంది, సూపర్గా ఉంది. విశాల్కి ఎండాకాలంలో మంచి హిట్ వచ్చింది, సమ్మర్ హిట్ అనుకోవాలి. సూపర్ మూవీ. రత్నం రత్నం రత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.